నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈ రోజైతే అద్దిరిపోయే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజైతే జ్యూసీగా క్రంచీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. జ్యూసీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది, చేయడం కూడా చాలా చాలా ఈజీ అన్నమాట. చిన్న పిల్లలు కూడా చూసి నేర్చుకొని చేసేస్తారు. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చూస్తుంటే. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ కానీ లేదంటే వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ కానీ తీసుకుని ఒక 2 కప్పుల మైదా పిండి అయితే వేసుకోవాలి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, కానీ మైదా పిండితో మనకు పొరలు పొరలుగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వంట సోడా వేసుకోవడం వల్ల మనకు ఇది క్రంచీగా వస్తుందన్నమాట. తర్వాత అయితే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల పిండికి 3/4 కప్పు నీళ్ళు అయితే సరిపోయాయండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పిండినైతే గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత ఈ పిండినైతే ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. పిండి ఎండిపోకుండా ఉండడం కోసం దానిపైన కాస్త నెయ్యినైతే అప్లై చేస్తున్నాను. నెయ్యి కానీ నూనె కానీ కాస్త అప్లై చేసుకొని పిండిని 1 నిమిషం పాటు ఇలా ఒత్తుకొని దానిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 20 నిమిషాల తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి పిండినైతే బాగా ఒత్తుకోవాలి. ఇలా రోల్ చేసుకొని వీటిని అయితే ఈక్వల్గా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తయారు చేసుకుంటున్నాను ఒకేసారి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే ఒక ప్లేట్ పైన కానీ ఫ్లోర్ పైన కానీ కాస్త నెయ్యిని అప్లై చేసుకొని దీన్నైతే ఎంత వీలైతే అంత పలుచగా చపాతీలాగా చేసుకోవాలన్నమాట. నార్మల్గా చేసుకునే చపాతీ కన్నా ఇంకా పలుచగా ఎంత వీలైతే అంత పలుచగా రెడీ చేసుకోండి. ఇలా అయితే నేను అన్నింటినీ చపాతీలు అయితే ఒత్తుకొని పక్కన పెట్టుకునేసాను. తర్వాత ఒక్కొక్క చపాతీని తీసుకుని దానిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత దీనిపైన పొడిపిండిని కూడా చల్లుకోవాలి. మళ్ళీ దానిపైన మరొక చపాతీ పెట్టి దానిపైన కూడా ఇలాగే సేమ్ నెయ్యిని అప్లై చేసుకొని దానిపైన పొడిపిండిని కూడా చల్లుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసి పొడిపిండి చల్లుకోవడం వల్ల మనకు పిండిని ఒత్తుకునేప్పుడు పొరలు పొరలుగా వస్తుందన్నమాట. ఒకదానికొకటి అంటుకుపోకుండా లేయర్స్ లేయర్స్గా వస్తుంది. ఇలా అన్నింటినైతే ఒకదానిపైన ఒకటి పెట్టి ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకొని తర్వాత దానిపైన పొడిపిండిని చల్లుకుంటూ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒకవైపు నుంచి టైట్గా రోల్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ రాకుండా చాలా టైట్గా అయితే రోల్ చేసుకోవాలి. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మనకు ఇవి ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా అయితే మధ్య భాగంలో గట్టిగా రోల్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని అంటించుకోవాలన్నమాట. అలాగా విడిపోకుండా ఉంటుంది. వాటర్ అప్లై చేసుకొని ఇలా ఒకసారి గట్టిగా రోల్ చేసుకోవాలి. ఇలా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత చాక్తో వీటన్నిటిని ఈవెన్గా అన్నీ సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత అయితే వీటిల్ని చిన్న చిన్న పరోటాలాగా ఒత్తుకోవాలన్నమాట. ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా తీసుకొని దీన్నైతే ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని తర్వాత చేత్తోనే చిన్న పరోటాలాగా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. మధ్యలో ఎక్కువ సందులు రాకుండా గ్యాప్లు రాకుండా ఒత్తుకోవాలన్నమాట. చూసారా ఇలాగా. తర్వాత మిగతా పిండిని కూడా అన్నింటినీ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్ అన్నమాట.
అన్నింటినీ చిన్న చిన్న పరోటాలాగా ఒత్తుకోవాలి. మధ్యలో ఎక్కడైనా విడిపోయినట్లు అనిపిస్తే మనకు దానికి ఏదైనా కొంచెం వాటర్ అప్లై చేసుకొని కూడా ఎడ్జెస్ని అతికించుకోవాలి. లేదంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి. చూసారా, ఇలా ఓపెన్ అయినప్పుడు అందులో కాస్త వాటర్ అప్లై చేసుకొని అతికించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చక్కెర పాకంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం 2 కప్పుల మైదా పిండి వేసాం కాబట్టి 2 కప్పుల పంచదార అయితే వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2 కప్పుల మైదాకి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల వాటర్ అన్నమాట. ఈ చక్కెర అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగిన తర్వాత అందులో ఒక 2 యాలకలను అయితే దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. మరి గులాబ్ జామ్ పాకం కాకుండా, మరి గట్టి పాకం కాకుండా కాస్త జిగురుగా రావాలన్నమాట పాకం. మనకు జిలేబీ అలా చేస్తుంటాం కదా, సేమ్ అలా రావాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని ఈ పరోటాలను అయితే వేసుకోవాలి. ఆయిల్ని మరి ఎక్కువ హీట్లో ఉంచకూడదు, అలానే సిమ్లోనూ ఉంచకూడదు. మీడియంగా కాగాలన్నమాట నూనె అయితే. మరి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇవి త్వరగా కలర్ మారిపోతాయి, లోపలైతే ఉడకవు. అలాని సిమ్లో పెట్టామనుకోండి ఎక్కువ నూనె అయితే పీల్చేస్తాయి. ఫ్లేమ్ని మీడియం కన్నా కొంచెం తక్కువగా పెట్టుకొని చాలా నిదానంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ మారే వరకు వీటిని అయితే ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒకవైపు మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉండే ఈ చక్కెర పాకంలో అయితే వీటిల్ని వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. పాకం వేడిగా ఉన్నప్పుడే వీటిల్ని వేసుకోవాలి. ఒకవేళ పాకం మనకు చల్లారిపోయినట్లయితే ఒక 2 నిమిషాల పాటు పాకంని స్టవ్ పైన వేడి చేసుకొని తర్వాత మళ్ళీ వీటిల్ని వేసుకోవచ్చు అన్నమాట. రెండు వైపులా ఒకవైపు వేసుకొని ఒకవైపు నానిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని 1 నిమిషం ఒకవైపు 1 నిమిషం ఒకవైపు అలా ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తే సరిపోతుంది. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన వాటిని కూడా సేమ్ అలాగే ఒక 2 నిమిషాల పాటు ఈ చక్కెర సిరప్లు అయితే వేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రంచీగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంతో జ్యూసీగా ఉంది, క్రంచీగా కూడా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడన్నా బంధువులు అలా ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టారంటే మీకు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.